ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతయుత వాతావరణంలో జీవించేలా భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. శనివారం సాయంత్రం గోదావరికని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచుకలపేట గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో టూ టౌన్ ఇన్స్పెక్టర్లు ప్రసాదరావు, లింగమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా గంజాయి అక్రమ రవాణా, నిల్వ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పద ప్రాంతాలు, నివాస గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 70 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోట్స్ ను, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇతర వనరులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేరాన్ని ప్రారంభ దశలోనే అడ్డుకుంటే భవిష్యత్తులో తలెత్తే పెద్ద సమస్యలను నివారించవచ్చునని చెప్పారు. మీ భద్రత మా ఒకటే ఉద్దేశం. మా ఉండడానికి కారణం ఒకటే, మనకు రావాల్సిన జీతంకి కారణం ఒకటే. ఈ పనిలో మీ సహాయం కావాలి. మీ పరిరక్షణ మీ సహాయంతోనే అవుతాయి. మేము మా సిబ్బందితో సహా మాకు ఉన్న టెక్నాలజీ, మాకు ఉన్న రిసోర్సెస్, పెట్రోల్ కార్ ఉండొచ్చు, బ్లూ కోట్ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ మనం పెట్టాము. కానీ మీ సహకారం కావాలి. ఏ విధంగా? మీ మధ్యలో బయట వాళ్ళు ఎవరు వచ్చినా మీరు చెప్పండి, తప్పకుండా చెప్పండి. సెకండ్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు తప్పు చేసిన, నేర చేసిన మీరు బయట తీసుకురావాలి. ఎందుకు? ఈరోజు వారు వేరే వాళ్ళతో చేస్తే రేపు తప్పకుండా మీతోనే చేస్తారు. నేను 10 సంవత్సరం ముందు ఎస్పీగా చేశాను వరంగల్ పెద్ద జిల్లాలో. అప్పుడు చాలా తక్కువ క్రైమ్ చెప్తే వరంగల్ జిల్లాలోనే చాలా తక్కువ క్రైమ్. కానీ అదే ప్రాంతంలో నేను 10 సంవత్సరం తర్వాత సిపిగా వెళ్ళినప్పుడు జిల్లా చిన్న అయింది, కానీ క్రైమ్ చూస్తే చాలా పెరిగింది. నేనే ఆశ్చర్యపడేవాడు. ఈ క్రైమ్ లో కూడా ఫ్యామిలీ మధ్యలో, అంటే కొడుకు, తల్లి, తండ్రి, మాత అందరి మధ్యలో ఉన్న విషయం చాలా ఘోరంగా పెరిగింది. సో మీరు అందరు మీ ఫ్యామిలీకి మంచి సెట్ చేయాలి. యువకులతో నా ఒకటే ఆశ, కోరిక, మీరు ఈ దేశంకి గౌరవంగా ఉండండి. మంచిగా క్రికెట్ ఆడండి, మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై చేయండి, మంచిగా మీకు ఇష్టం ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఉండండి. ఏ పని చేసినా మంచి వెనుక ఉండాలి. అంటే ఈ భావన ఉంది. ఇదే విధంగా సీసీటీవీ కెమెరా అన్ని జంక్షన్స్ లో పెట్టాలి. మీకు చాలా మంచి ఉంటది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక ధైర్యం ఉంటది. నేనే చూస్తే హ్యాపీ అవుతున్నాను. కానీ ఈ విధంగా సీసీటీవీ కెమెరా మీరు అన్ని చోట్ల పెట్టుకోండి. మేము మీకు అన్ని విధంగా అందుబాటుగా ఉండడానికి భరోసా ఇస్తున్నాము. మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే, ఇప్పుడు ఒక కొత్త నంబర్ వచ్చింది. పోలీస్ కి ఏ నంబర్ మీద డయల్ చేయాలి? వెరీ గుడ్. అంటే అందరికీ తెలిసి ఉంది. పోలీస్ ఒకటే లేదు, వేరే డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్, ఫైర్ ఉండొచ్చు, వేరే డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఎమర్జెన్సీ ఎక్కడ కూడా ఉన్నా 112. అదే విధంగా ఒకవేళ మీకు సైబర్ క్రైమ్ నుంచి చాలా తక్కువ సంబంధం ఇక్కడ, కానీ ఒక నంబర్ ఉంటది. ఎవరికి తెలిసి ఉందా? సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్ జరిగితే మీకు ఒక SMS వచ్చింది, డబ్బు డ్రా అయింది. అట్లా ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఏ నంబర్ కి కాల్ చేయాలి? 1930. కరెక్ట్. అదే విధంగా ఒకవేళ మీకు గాంజాయి గురించి విషయం ఉంటే ఏ నంబర్ కి చెప్పాలి? మన దేశం, మన రాష్ట్రంలో వచ్చిన ఒక నంబర్ ఏముంది? గాంజాయి గురించి కూడా నంబర్ ఇవ్వడం జరిగింది. మీరు అది కూడా వాడుకోండి. కానీ ఫస్ట్ మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా ఉంటే మీ సమాజం మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.